UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కాదు సార్, ఏదో ప్రసాదం పంచినట్లు మీ ఫోన్ నెంబర్ ఎలా వెళ్తుందో తెలియట్లేదు. ఇప్పుడు మాకంటే అంత మంచికే మా నిజం చెప్తున్నాను కదా, మంచిగా జరిగింది. ఏదైనా ఏదో రకంగా ఆవిడ లీక్ చేయాలనుకుందో, మొదటి ఎత్తనికి ఏదో ఎక్కడో న్యూస్ ఛానల్లో చూపించిందో, ఏదో చేసింది మొత్తానికి. బట్ దానివల్ల నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలుసా? మీరు నంబర్ అంతమంది ఫోన్ చేశాను. సో దిస్ క్రెడిట్ గోస్ టు హర్ అంటారు ఫైనల్లీ. మా ఎంటైర్ క్రెడిట్, ప్రతి ఒక్క సాక్ష్యము ఆవిడ చూపించి, ఆవిడ మాట్లాడి, ఆవిడ అందించిందే తప్ప నేను సొంతంగా ఏదో నాది ఒక 20-30% నేను జస్ట్, కాకపోతే ఆవిడ చూపించిన ప్రసాద్ దాన్ని నిశ్చితంగా పరిశీలించడం. ఆవిడ మొన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చింది, జాగ్రత్తగా చూడడం. అండ్ నేను చూడకపోయినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు చూసి వాళ్ళు ఇది చూసారనే ఇది ఇక్కడ ఇది ఉందని చెప్పి. ప్రెగ్నెన్సీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్గా మీరు ఒక రిపోర్ట్లో ఆవిడకి ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో దానివల్ల ఆ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల అది రిమూవ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తే అది ప్రాణానికి ప్రమాదం కాబట్టి రిమూవ్ చేయాలి, డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆవిడ దాన్ని కూడా వేరే రకంగా, దానికి రాజతరుణే కారణం. మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే ఆయన అంటాడు, నీ సంరక్షణలో ఉన్న అమ్మాయి వేరే అతనితో పోతే అది ఎవరు తప్పు? నీ తప్పు అంట. అంటే ఇప్పుడు పెళ్ళైన వైఫ్స్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే అది హస్బెండ్ తప్పేనా? అదే కదా. అలాగే మొగుడు సంబంధం పెట్టుకుంటే అది లేడీస్ తప్ప. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని మనం ఏం చేస్తాం? అందరినీ తప్పట్లేం కదా. అంటే బేసికలీ ఏదైనా సరే తప్పునే. ఈవిడ డ్రగ్స్ అలవాటు పడిందంటే రాజతరుణే అలవాటు చేశాడు. ఇప్పుడు కొత్త వర్షన్ అనమాట. ఇందాక విన్నారు కదా, అసలు రాజతరుణికి సంబంధం లేదు అని చెప్పి. బట్ ఇవాళ కొత్త వర్షన్. ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏమంటారు, మాట మార్చడం, ప్లేట్ ఫిరాయించడం అంటారు చూడండి. అలా ఏదైనా సరే ప్రధానికి రాజతరుణే కారణం అని చెప్పు అని ట్రైనింగ్ అనమాట. సార్, కానీ అసలు నిజానికి నాకు ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలా సార్లు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది, దాని ప్రూఫ్స్ కూడా ఆవిడ మొన్న ఏవో కొన్ని ఫొటోస్ పెట్టారు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడ మస్తాన్ సాయితో రిలేషన్లో ఉండడం వల్ల అది డైజెస్ట్ చేసుకోలేని రాస్తారని కంప్లీట్గా ఆవిడని దూరం పెట్టేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇదే అట్లీస్ట్ ఇదే ఇంతవరకైనా నిజమేనా? ఎట్లా నిజమమ్మా? మరి ఆవిడ ఏ ఫొటోస్ చూపెడుతున్నారు కదా సార్? అదే అంటే ఏం ఫొటోస్ చూపిస్తున్నారు? మ్యారేజ్ అయ్యి ఎక్కడైనా ఆధార్ కార్డు లేకపోతే ఇంకోటి దాంట్లో ఎక్కడైనా వైఫ్ ఆఫ్ రాజతరుణ్ ఉందా? లేదు. పోనీ తాళి కట్టినట్టు ఏమైనా ఉందా? లేదు. నువ్వు నల్లపూసలు వేసుకోవచ్చు, నువ్వు తాళి కట్టుకోవచ్చు, నువ్వు ఒక వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకొని ఇదిగోని చెప్పి చూపించుకోవచ్చు. ఇవన్నీ ఎంతసేపు పని? దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఏదో దాన్ని ఏమంటారంటే, మన సినిమాలో చూపిస్తుంటారు చూడండి కొంతమంది లాయర్లు, ఆ రోజున ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు అంటే, లేదు సార్ ఇదిగోండి హాస్పిటల్లో ఉన్నానని చెప్పి ఒక రికార్డు పట్టుకొస్తాడు. వాడికి ఏదో ఇచ్చి మేనేజ్ చేసి పట్టుకొస్తాడు. చూడండి ఇదిగో వెడ్డింగ్ కార్డు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాలు మనం కాదనలేం కదమ్మా. ఇప్పుడు పెళ్ళి అయిందో లేకపోతే కాలేదో ఇవన్నీ పక్కన పెడితే, నైతికంగా మీరు ఒక మహిళగా ఏమనుకుంటారు? పెళ్ళి అయ్యింది అనుకుని అయినా కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే యూ వాంట్ స్టిల్ రాజతరుణ్ ఆవిడ నేర్చుకోవాలనుకుంటారా? లేదు, ఎవరు అనుకోరు. అలాగే పెళ్ళి కాలేదనుకుంటే ఇంకా బెటర్. సో ఏ రకంగా అయినా సరే, నైతికంగా అయినా సరే, లీగల్గా అయినా సరే, షీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ హిమ్. అంతే కదా. మళ్ళీ నువ్వే పంపించావు, నువ్వే కేసు పెట్టించావు, ప్రతిదానికి నువ్వే డ్రగ్స్ అలవాటు చేసావు, డ్రగ్స్ అలవాటు చేసావు అంటుంది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మొన్న వేరే దాంట్లో అంటే రాజ్ గురించి నేను చెప్పనేమి అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అలా చెప్తున్నారు. అంటే అంతే అంటున్నాను. అదేదో అంటారంటే, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు, లేకపోతే ఎప్పుడు ఎలా కావాలంటే అలా మాట మారుస్తాం. కానీ వినేవాళ్ళకైనా కాస్త ఉండాలి కదమ్మా. మొన్న అలా చెప్పావు కదా అని అడగాలి కదా. అడగరు. అవునా, ఓకే. అంటే కాదు సార్, ఇప్పుడు ఆవిడ బిహేవియర్ వైజ్గా చూస్తే ఆవిడకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటారా మీరు? అంటే చెప్పడానికి నేను అథెంటిక్ పర్సన్ కాదు, బట్ నాకు చూసినప్పుడు ఖచ్చితంగా అలాగే అనిపించింది. ఇప్పుడు ఒక సైకాలజిస్ట్నో లేకపోతే ఒక డాక్టర్నో వీళ్ళని మీరు అడిగితే, ఇది వినిపించే ఆడియో రికార్డు, సార్ ఇది ఏమంటారు దీనికి ఏదైనా నా పేరు ఉందా? నేను యాక్చువల్గా ఈవిడ పుణ్యం నాకు సైకాలజిస్టులు కూడా ఫోన్ చేస్తున్నారు, సార్ దిస్ ఈస్ కాల్డ్ నార్సిజం, ఇది ఏ లెవెల్లో ఉందో మనం టెస్ట్ చేసి చెప్పచ్చు అని మొత్తం క్లియర్ కట్గా ఉన్నాయి. మీకు కావాలి అనిపిస్తుంది కూడా. యాక్చువల్గా మీరు ఒకసారి మనం డిస్కస్ చేసాం నార్సిజం అని చెప్పేసి. కాకపోతే అది మరీ దారుణంగా పీక్స్లో ఉంటుంది. అది ఇప్పుడు మేడం అదే రేంజ్లో ఉన్నారంటారా? ఏ స్టేజ్లో ఉందో వాళ్ళు చెప్తారు మనకి అంతా నాలెడ్జ్. బట్ నార్సిజం అంటే తెలుసు, నేనే మనిషి, నేనే అంతా, నేనే సుప్రీం, మీరందరూ నా కాలు కింద పురుగులు లాంటి వాళ్ళు, కొడితే కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి, అరవకూడదు. అరిచామంటే అప్పుడు బ్లాక్ మెయిల్. కొట్టడం తిట్టడం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం, రాజ్ తరుణ్ గారిని ఆయనకు వచ్చిన అవార్డు తోటే తలబాగలు కొట్టారని చెప్పి తెలిసింది. అది నిజమేనా? నిజమేనా అంటే ఎంఐ ప్రీతి అని ఉదయ్ చెప్తున్న మాట అది. రాజ్ తరుణ్ కూడా అడిగాను నేను, అవును అని చెప్పాడు. అవునా? వాళ్ళు అదే చెప్పారు.
ఉదయం అతను చెప్పాడు, మామూలుగా అవార్డులన్నీ ఎక్కడుంటాయండి ఇంట్లో, హాల్లో ఉంటాయి. రాజధాని వాళ్ళు ఎక్కడుంటాయి, చూపించమనండి ఆవిడ అవార్డులు. పెళ్ళం ఇలా ఉంటుంది కదా, చూపించమనండి అవార్డులు. చెత్త కుప్పలో పడేసిందిట. అవునా? అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్ కదా, దాని చెత్త కుప్పలో ఎవరు పడేయరు మ్యాక్సిమమ్. అదేంటారు, నా మొగుడు అని చెప్పుకోవడం కదా. మొగుడికి అంటే మొగుడి గర్వాన్ని, మొగుడి కీర్తిని మనం నిలబెట్టుకునేది భారతీయ మహిళ. అలాంటి నువ్వు తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేసి నీకు అవసరం వస్తే మొగుడా? సో సార్, నాకు ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు ఆవిడ తల పగలగొట్టడం ఇలాంటివన్నీ చేస్తే మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. సో తల పగలగొట్టిన తర్వాత కూడా తనతో ఉండాల్సిన అవసరం తినకేంటి చెప్పండి? ఇతను ఒక హీరో, సో ఇతనికి సర్కిల్ ఉంది, కావాల్సిన డబ్బులు ఉన్నాయి, సర్కిల్ ఉంది. అంతకు మించి ఆ పాత పూర్వాశ్రమంలో ఉన్న ఫోటోలు కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి. ఇదే రచ్చ అప్పుడే జరుగుండేది. కాకపోతే అప్పట్లో సహించాడు. బట్ ఎందుకు ఇవాళ సహించట్లేదు అంటే చాలా సింపుల్ రీజన్, ఎవరికైనా అర్థమైపోతుంది. ఆవిడ డ్రగ్స్ కేసులో 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండి వచ్చినప్పుడు దెర్ ఇస్ నో వే హీ కెన్ గో దేర్ అండ్ స్టే అలాంగ్ విత్ హర్. అందరూ ఏమంటారు, ఓ డ్రగ్ పెళ్ళర్తో ఉన్నావు అనరా? అది బేసిక్ సెన్స్ ఆవిడకైనా ఉండుంటే ఆవిడ ఏం చెప్పాలి, ఒక నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇంకేదో అంటే రిలేషనో ఫ్రెండ్షిప్పో ఏదైనా కావచ్చు, దట్ వుడ్ బి డిఫరెంట్. నిజంగా నువ్వు నా శ్రేయస్ కోరుకునేదాన్ని అయితే నీ మీద అంత నింద ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర రాకూడదు. ఎక్కడెక్కడో ఉండి నిర్దోషిని ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చి అవును నేను నిర్దోషిని, ఇప్పుడు నేను ఉంటాను, ఫ్రెండ్లీగానో లవర్గానో పెళ్ళంగానో ఏదైనా సరే, వాట్ ఎవర్ రిలేషన్ కెన్ బి. ఎవరైనా సరే ఈ 3 మన దగ్గరికి వచ్చి అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని తప్పుపడుతుంది లోకం. ఇట్స్ క్లియర్ డ్యామేజ్ టు హిజ్ ఇమేజ్ అనుకున్న అతను వెళ్ళిపోయాడు. అప్పటికి కూడా ఆయన మంచితనం చూడండి, ఆ ఇల్లు వదిలేసి వెళ్ళాడు, నిలబెట్టుకోలేదు. బంగారు బాతు గుడ్డు పోసినట్టు అప్పటికి ఈయన మీద కేసులు పెట్టి ఈయన రచ్చకేడ్చి ఈయన పరుదిస్తే ఇంకెవడమ్మా తట్టుకుంటాడు?